ఎందుకు మీకు పదవులు ఇచ్చారు? ఎందుకు మీకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రులుగా ఆ స్థానం ఇచ్చారు? అంటే మీరు ఆకాశంలో కూర్చొని పేదల్ని పేదలుగా విడిచిపెట్టడానిక? గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లా. పూరి గుడిసెలు, అతుకుల బొంతలు, చిన్న చిన్న రేకుల గుడిసెలు కనపడుతుంటే ఎక్కడుంది అభివృద్ధి? మీరు చెప్పండి. ఈ గ్రామంలో అభివృద్ధి ఉంటే చెప్పండి అన్న. మీరు అభివృద్ధి అయిందా? అభివృద్ధి నాకు కనిపించేలా లేని అభివృద్ధి ఎలా ఉందని చెబుతాం? చెప్పలేము. మరొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఈ అరకు, పాడేరు లాంటి నియోజకవర్గాల్లో పెద్ద సమస్య ఏంటంటే బాక్సైట్ తవ్వకాల పేర్లతో మన బతుకులతో ఆటలాడుకుంటున్నారు నాయకులు. గతంలో బాక్సైట్ ప్రాజెక్టుల మీద చాలా చర్చలు జరిగాయి. బాక్సైట్ తవ్వకాల మీద, బాక్సైట్ ప్రాజెక్టుల మీద చాలా చర్చలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా చర్చలు చేశారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా, ఆయన ప్రభుత్వంలో కూడా చాలా చర్చలు చేశారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు మీరు కూర్చొని చర్చలు చేసుకుంటారు తప్ప, మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, మీకు మీరు ఒక నిర్ధారణకు వస్తారు తప్ప, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల మీద, పంటల మీద, అవసరాల మీద తీసుకోవడానికి నిర్ణయం మీరెవరు? ఎప్పుడైనా ఎన్నడైనా ఒక్కసారైనా అమ్మా బాక్సైట్ ప్రాజెక్టుల మీద, బాక్సైట్ తవ్వకాల మీద మీ నిర్ణయం ఏంటి అని ఈ గిరిజన ప్రజలను అడిగిన నాయకుడు ఒక్కడుంటే నాకు ఆ పేరు చెప్పండి. ఒక్క పేరు చెప్పండి. మీ నిర్ణయం ఏంటి? మీరేమంటారు సార్? మీరేమంటారు అక్క? మీరేమంటారు అన్నా? మీరేమంటారు తమ్ముడు? ఈ బాక్సైట్ తవ్వకాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అని అడిగేవాళ్ళు లేడు. ఎందుకో తెలుసా? మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ఒకటి కాదు, అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకరు కాదు, నాయకులందరూ అలాగే ప్రవర్తిస్తుంటే మనము నోటి మీద తాళం వేసుకొని, చేతులకి సంఖ్యలు వేసుకొని, కాళ్ళకు అడ్డుకట్లు వేసుకొని మనం బతకాల్సినటువంటి పరిస్థితి.